చిన్నప్పుడు ఎప్పుడో ఒక పాట విన్నట్టు జ్ఞాపకం. మనుషులు చేసిన దేవుళ్ళారా, దేవుడు చేసిన మనుషుల్లారా, ఏది గొప్పదో చెప్పండి చూద్దాం. దేవుడు చేసిన మనుషులు గొప్పవాళ్ళ, మనుషులు చేసిన దేవుళ్ళు గొప్పవాళ్ళ? దేవుడు చేసిన మనుషులే గొప్పవాళ్ళు. ఎందుకని? ఎందుకనంటే మీరు ఈ కొండ చుట్టూ ఒకసారి తిరిగితే మీకు తెలుస్తుంది. దేవుడు చేసినప్పుడు కొండ ఎట్లా ఉంది, మనుషులు చేసినప్పుడు కొండ ఎట్లా ఉంది. దేవుడు చేసినప్పుడు కొండ ఎట్లా ఉందో ఆ పక్కనే చూపించాడు పొద్దున మా మురళి గారు తీసుకెళ్ళి. ఎట్లా ఉంటుంది? అక్కడో బోల్డర్స్, ఇక్కడో రాళ్ళు, అక్కడో చెట్లు, అక్కడ ఒక మొక్కలు, ఇక్కడ ఒక మట్టి. మరి మనుషులు చేసిన దేవుళ్ళు అయితే ఎట్లా ఉంటారు? ఇదిగో ఇలా ఉంటారు. చేసేవాడు దేవుడే, కానీ ఆయన చేసినటువంటి ఆ మనుషులు కృతజ్ఞతతోటి మళ్ళీ ఆ దేవుడికి ఏమైనా చేసుకోవాలని చేస్తే ఎంత బాగా చెయ్యాలో, ఎంత బాగా చెయ్యొచ్చో, ఎంత బాగా చెయ్యగలము అనేదాన్ని మానేపల్లి కుటుంబం వాళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. అద్భుతంగా తయారు చేశారు కొండని. ఎందుకు పనికి రాకుండా ఉండేటువంటి కొండని అతిలోక సుందరంగా ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చుంటే చాలు అనిపించేట్టుగా, అసలు గుళ్ళోకి వెళ్ళకపోయినా బయట కూర్చున్నా ఒక మానసమైనటువంటి ఒక ప్రశాంతత ఏర్పడగలిగేటంత అందంగా చక్కగా తీర్చిదిద్దారు. ఇది దేవుడు చేసిన మనుషుల గొప్పతనం. మనుషులు చేసిన దేవుళ్ళు కూడా ఉంటారు. మనుషులు చేసిన దేవుళ్ళు గొప్పతనం అది దేవుడు కనుక ఆయనకి ఎప్పుడు ఆయన గొప్పతనం ఆయనకు ఉంటుంది. దాన్ని ఎవరు కాదనలేదు.